ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఈరోజు కన్యకకు కాదు, ఈ ఇమ్మానుయేలు ఎవరికి అనుగ్రహింపబడ్డాడంటే ఈరోజు మనకే అనుగ్రహింపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరికి అనుగ్రహింపబడ్డాడు? మీకే, ఈరోజు నాకే దేవుడు అనుగ్రహింపబడ్డాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు ఆయన భూమి మీదకి ఒక చిన్న బాలుడిగా వచ్చిండు. ఈరోజు ఆయన మనందరినీ కూడా మనము నడవవలసిన మార్గం అనేది మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈరోజు ఎలా అయితే మనము తండ్రి దగ్గరికి వెళ్తామో, ఈరోజు ఏ దారిలో మనం నడవాలి, ఎలా మనము ఎక్కడ దుష్టుడు మనల్ని పట్టుకోకుండా దేవుడు నడిపించే త్రోవలో మనం ఎలా నడవాలి, దుష్టుడి నుంచి దేవుడు మనల్ని రక్షించడానికి ఈరోజు పసిబాలుడిగా దేవుడు మనందరికి అనుగ్రహింపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు చక్కగా చూడొచ్చు ఆయన జననాన్ని కనుక మనం చూస్తుంటే ప్రపంచమంతా కూడా చాలా గ్రాండ్గా సంబరాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికాలో కానీ యూరోప్లో కానీ మనం చూస్తూ ఉంటే చాలా వేల మంది ఒక్క దగ్గరగా కూడుకొని వాళ్ళు ఘనంగా ఆరాధిస్తున్నారు దేవుని నామాన్ని. హల్లెలూయా. ఇదే సమయం మనది కూడా. ఇందాక ఉదయకాలం కూడా డాడీ చక్కగా చెప్పింది ఏమని, ఈ శుభవార్త అనేది కేవలం మనము మన ఇంట్లో డెకరేషన్ చేసుకోనో, లేకపోతే మనమే మంచి బట్టలు కొనుక్కొని, లేకపోతే పిండి వంటలు చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఈరోజు క్రీస్తు జననం అంటేనే, ఈరోజు క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. ఈరోజు ఆయనని అందరికీ తెలియపరచడమే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ ద్వారానన్నా మనం ఏం చేయాలా, ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం అందరికీ చెప్పి ఆయనలోనికి నడిపించాలి. హల్లెలూయా. నిజమైన క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. అయితే చక్కగా మనం చూస్తే ఏమని దేవుని కోసం చెప్పాలి అనేసి అంటే ఏం లేదు. ఆయన ఎలా జన్మించిండు, మళ్ళీ ఆయన ఎలా చనిపోయిండు, ఆయన ఎలా తిరిగి లేచిండు, ఆయన మళ్ళీ ఎలా రాబోతున్నాడు. హల్లెలూయా. ఇవే 4 విషయాలు ఉదయకాలం మనం అందరం చూసినాం. ఏంటిది? ఆయన ఎలా జన్మించిండు, ఎలా మరణించిండు, ఎలా తిరిగి లేచిండు, ఎలా రాబోతున్నాడు. హల్లెలూయా. ఇదే ఈ వార్తను తెలపడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు చాలా చక్కగా చూడవచ్చు మనం అందరము చక్కగా. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ప్రశ్నతో చెప్తానన్నా జర మీరు దానికోసం ఆలోచిస్తారు అనేసి నేను ఎప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటా. హల్లెలూయా. ఈరోజు చిన్న ప్రశ్న. ఈరోజు క్రీస్తు భూమి మీదకి వచ్చిండు, 33.5 సంవత్సరాలు మన మధ్యలో నివసించిండు, మళ్ళీ సిలువలోకి ఎక్కిండు, మన కోసము వేదనను అనుభవించిండు, మరణించిండు, మళ్ళీ తిరిగి లేచిండు. ఇదంతా మనము చాలా ప్రసంగాలలో వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు తిరిగి వెళ్ళిండు, మళ్ళీ వస్తా అన్నాడు. ఇప్పుడు దానికోసము మన సిద్ధపాటు ఏదైతే సిద్ధపాటు ఉంటుందో, ఇప్పుడు ముందైతే చెప్పి వచ్చిండు ఈరోజు మీ అందరితో నేను కలిసి ఉంటాననేసి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఏమన్నాడు, మీ అందరిని నాతో పాటే తీసుకొని వెళ్తా అన్నాడు. హల్లెలూయా. వస్తా అన్నప్పుడు ఇగో వస్తాడు ఇస్తాడు అనేసి చాలా ఎదురు చూసిరు అందరు. ఇప్పుడు తీసుకొని వెళ్తా అన్నప్పుడు మాత్రం ఆ సిద్ధపాటు అనేది సరిగ్గా లేదు అందరు. ఈరోజు క్రీస్తుని కనుక మనం చూసినట్టయితే, ఆయన యొక్క లైఫ్ స్టైల్ కనుక మనం చూసినట్టయితే ఈరోజు మనం చక్కగా చూడవచ్చు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రిని గూర్చి, తండ్రి రాజ్యం కోసము విశ్వాసం, ఈ 2 మాటలు మనం క్రీస్తు జీవితంలో మనం ఎక్కువగా చూడవచ్చు. ఏంటిదంటే, నేను నా తండ్రి పంపిండు కాబట్టి వచ్చిన, ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చిన. ఈరోజు తండ్రి చిత్తం చేయడమే క్రీస్తు. ఆయన యేసు ప్రభు మొత్తం భూమి మీద తండ్రి చిత్తాన్నే నెరవేర్చింది. రెండోదిగా విశ్వాసం. ఏంటి? ఈరోజు ఆయన ఏది చెప్పినా కానీ విశ్వాసం ద్వారా. ఇగో నువ్వు లేవు, లాజర్ బయటికి రా అంటే బయటికి వచ్చేసింది. ఏంటిది? ఆయన విశ్వాసం.
ఆయన సందేహించలేడు ఎక్కడ కూడా అది క్రియ జరగదు అని. లేదా మనం చూడొచ్చు, పేతురు అత్తగారి ఇంటికి వెళ్తాడు, అక్కడ ఆమెకు కూడా జ్వరం వస్తుంది. అక్కడ కూడా వెళ్తే ఆమెను ఏమంటాడు, లే అనగానే ఆమె లేస్తుంది. ఏంటిది? విశ్వాసం. పస్కా పండుగలో కూడా మనం చూడొచ్చు ఎన్నో అద్భుతాలు. గుడ్డి వాళ్ళకి చూపునిచ్చింది, కుంటి వాళ్ళకి నడకనిచ్చింది. ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఏంటిది? విశ్వాసం. ఈరోజు క్రీస్తు లాంటి విశ్వాసం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, సరే ప్రశ్న కాదు కానీ నేనే చెప్తున్నా, చక్కగా ఉంటుంది. ఈరోజు క్రీస్తు పోలికలుగా మారడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు చక్కగా క్రీస్తులాగా ఈరోజు యేసుప్రభు భూమి మీదకి వచ్చిండు, ఆయన మళ్ళీ మరణించిండు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఇదంతా కూడా దేవుడు కనుక మనం చూస్తే ఈరోజు తిరిగి వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొని వెళ్తాడయ్యా అంటే, ఎవరైతే క్రీస్తు పోలికలుగా ఉన్నాడో. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో నివసించిండు. ఈరోజు ఆయనలాగా మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన వచ్చిండు, పసిబాలుడిగా వచ్చిండు, ప్రపంచాన్ని తండ్రిలాగా నడిపించిండు. ఈరోజు ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిండు మన కోసం రావడానికి. ఈరోజు ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలుగా ఎవరున్నారో వాళ్ళు తిరిగి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఆయన పోలికలుగా ఉండాలంటే ఈరోజు మనలో కొన్ని పోలికలు అనేది రావాలి. ఈరోజు ఆయనలాగా మనం మారాలి అంటే ఈరోజు ముందు యేసుప్రభులాగా మారాలంటే యేసుప్రభుకున్న లక్షణాలు ఏమైనా ఉంటే చెప్పండి. యేసుప్రభు లక్షణాలు ఏం తెలియదా? చెప్పమ్మా. యథార్థంగా ఉంటాడు. ఓకే, ఇంకా ప్రేమమయుడు. అమ్మ ఫలాలు చెప్తుంది, ప్రేమ, సంతోషం అనేసి. హల్లెలూయా. యేసుప్రభు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి? సరే, క్షమా మనసు కలిగిన వాడు. ఇంకా ప్రేమించే మనసు. ఇంకా పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కోసం చెప్తుంటే అన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా ఈరోజు చక్కగా చూడవచ్చు, యేసుప్రభు ఏంటిది? పరిశుద్ధుడు. ఈరోజు ఆయనే చూడవచ్చు చక్కగా, ఆయన పరిశుద్ధుడు. ఈరోజు మళ్ళీ ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో వాళ్ళే ఆయనతో పాటు ఎత్తబడతారు. ఈరోజు ఎవరి లోపలనైతే ఆయన ప్రేమ ఉందో వాళ్ళే ఎత్తబడతారు. ఎవరి లోపల అయితే ఆయన లాంటి క్షమించే మనస్తత్వం ఉందో వాళ్ళే ఎత్తబడతారు. హల్లెలూయా. ఈరోజు మనం చక్కగా చూస్తే ఆయనే ఒక పరిశుద్ధమైన వ్యక్తి. ఆయనలో ఒక పరిశుద్ధత అనేది ఉంది. అక్కడ మనం చూడవచ్చు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చిండు? మనం చదువుదాం మళ్ళీ, మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నును. హల్లెలూయా. ఆయన ఎవరి దగ్గరికి వచ్చిండు? ఒక కన్యకని కోరుకున్నాడు ఆయన. కన్యక అంటే పురుషుణ్ణి ఇంకా కలవకుండా, ఇగో పెళ్ళి కూడా కాలేదు ఆమెకి, కేవలం ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి ఈరోజు దేవుడు వచ్చిండు, నేను ఆమె గర్భంలో నుండి వస్తా అంటాడు. ఏంటిది? పరిశుద్ధంగా ఆయనే భూమి మీదకి వచ్చిండు. ఎటువంటి పాపం అనేది లేకుండా ఆయన భూమి మీదకి వచ్చింది. ఈరోజు ఆయనలాగా మనం కూడా పరిశుద్ధంగా మార్చబడాలి అంటే ఈరోజు మనలో మనము గ్రహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. 7 విషయాలు మనం చూడవచ్చు. మొదటిగా మనం క్రీస్తులాగా మారాలి అంటే, ఈరోజు క్రీస్తు పోలికలుగా మనలో మారాలి అంటే మనకి మొదటిగా ఉండవలసింది ఏంటంటే పాప గ్రహింపు. ఏంటిది? పాపం యొక్క గ్రహింపు. రెండవదిగా పశ్చాత్తాపం. మొదటిగా పాప గ్రహింపు, రెండవదిగా పశ్చాత్తాపం, మూడవదిగా ఒప్పుకోవడం, నాలుగవదిగా తిరిగి ఇవ్వడం. ఫస్ట్ ఏంటిది? పాపగ్రహింపు, పశ్చాత్తాపం, ఒప్పుకొనుట, తిరిగిచ్చుట, సమాధానపరచుట. ఐదవదిగా సమాధాన పడుట. ఆరవదిగా
తీర్పు తీర్చబడుట. ఏడవదిగా పరిశుద్ధపరచుట. హల్లెలూయా. 7 విషయాలు ఏంటేంటివండి? పాపగ్రహింపు, పశ్చాత్తాపం. ఈరోజు మనం ఒక పాపం చేస్తున్నామంటే అది పాపం అని మనకు తెలుసు. అది తెలిసినా కానీ చాలామంది దాన్ని చేస్తూనే ఉంటారు. ఈరోజు అది వద్దు, అది దేవునికి చిత్తానికి విరుద్ధమైనది, అది దేవుని రాజ్యాన్ని దూరపరుస్తుంది, అది క్రీస్తు పోలిక కాకపోయినప్పటికీ మనం దాన్ని చేస్తూనే ఉంటాం. అదేంటిది? పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగేదే పాపం. హల్లెలూయా. ఈరోజు దాన్ని చెయ్యొద్దు అనేసి మన దోబని ఎంత వస్తున్నా కానీ దానికి చాలామంది అలవాటు పడిపోతూ ఉంటారు. ఈరోజు ఆ లోకంలో ఉన్నదాన్ని చూస్తూ మనిషి పాపానికి చేస్తూనే ఉంటాడు, పాపానికి లోనవుతూనే ఉంటాడు. మొదటిగా క్రీస్తు పోలికలుగా మనం మారాలి అంటే మనలో ఉండాల్సింది పాపగ్రహింపు. మనం చేస్తున్న పాపాన్ని గ్రహించాలి. గ్రహించిన మనము దేవుని దగ్గర దాన్ని పశ్చాత్తాపపడాలి. మనం చేసింది పాపం అనేసి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. చక్కగా ఉంటుంది. యోనా 3వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూస్తే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే పశ్చాత్తాపపడుతుండో, ఆయన ఏదైతే కీడు చేయాలనుకున్నాడో, నినివే ప్రజలను చూసి దేవుడు ముందు చాలా బాధపడ్డాడు. కోపంతో నినివే దేశాన్నే నాశనం చేస్తా అనేసి అన్నాడు. ఆయన ప్రవక్తతోని కూడా చెప్పిండు, యోనాను ఏర్పరచుకొని నువ్వు నినివేకెళ్ళు, ఆ నినివే ప్రజలను నేను ఇది మొదలుకొని నాశనం చేయబోతున్నా అనేసి వాళ్ళకి చెప్పు అనేసి తన ప్రవక్తని కూడా పంపించింది. ఆ ప్రవక్తనే ఆ దేశానికి వెళ్ళడానికి భయపడి తర్షీష్ దేశానికి పడవనెక్కింది. అంత భయంకరమైన దేశం, అంత పాపంలో మునిగిపోయిన దేశం. దేవుని ప్రవక్త కూడా వెళ్ళడానికి భయపడుతున్నాడు. అంతటి పాపంలో ఉన్న దేశం నినివే దేశం. అట్లాంటి దేశస్తులు ఎప్పుడైతే ఆయన ప్రవక్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడో, ఎప్పుడైతే యోనా వెళ్ళి వాళ్ళతో చెప్పాడో దేవుడు ఇలా నాశనం చేస్తున్నాడు, పశ్చాత్తాపపడి ప్రార్థన చేయండి అన్నప్పుడు, ఆ ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో అక్కడ వాళ్ళ కోసం ఎవరు పశ్చాత్తాపడుతుండ? ఈరోజు వాళ్ళు ఎప్పుడైతే దేవుని దగ్గర కూర్చున్నారో, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపం అనేది వస్తుందో, దేవుడు వాళ్ళకి చేయబోతున్న కీడు అనేది ఆపేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడైతే మనము ఒక పాపాన్ని చేసి దాన్ని దాచిపెట్టుకొని దాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాప పడనంత వరకు దాని యొక్క కీడు అనేది మనం అనుభవిస్తూనే ఉంటాం. ఈరోజు మనం దేవునిలో ఎంత ఆత్మీయతంగా ఉండి ఈరోజు మనము అంత అన్య భాషలు మాట్లాడి ఎంత దేవునితో కలిసి నడిచినా కానీ మనలో ఆ పాపం యొక్క పశ్చాత్తాపం అనేది లేకపోతే ఆ కీడు అనేది అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. 3వదిగా ఒప్పుకోవాలి. నినివే ప్రజలు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చేసినది ఏదైతే ఉందో, ప్రభువా ఇది తప్పు, మా వల్ల మేము ఎంతో పాపం చేస్తాం, అది మాకు తెలుస్తుంది, దయచేసి నీ ఉగ్రతను మా మీదికి రానివ్వకు ప్రభువా అనేసి రాజు నుండి మొదలుకొని చిన్నపిల్లలు, వృద్ధులు, పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉన్నాయండి. గోనె సంచి కట్టుకొని, ఈరోజు మనము ఇట్లా మంచి బట్టలు వేసుకున్నాం, వాళ్ళు పశ్చాత్తాపం చూడండి, గోనె సంచి వేసుకొని తల మీద బూడిది పూసుకొని మోకాళ్ళ కింద బూడిది వేసుకొని బూడిదిలో కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మేము ఎంతో తప్పు చేస్తాం, హీనంగా మారిపోతున్నాం అనేసి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం. హల్లెలూయా. ఒప్పుకోగానే దేవుడు అక్కడ చక్కగా చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం. 3:10. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయొదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా.
ఈరోజు దేవుడు వాళ్ళకి చేయాలనుకుంటున్న కీడు ఏదైతుందో దాన్ని చెయ్యకుండా ఆపేసిందంట. హల్లెలూయా, అందరం చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా అనగా దేవునికి స్తోత్రం చెప్పడం. ఇది పరలోకంలో చెప్తారు, ఈ మాట పరలోకంలో వినిపిస్తుందంట. యోహాను గారు చెప్తారు, అక్కడెక్కడ చూసినా అందరూ దేవుణ్ణి హల్లెలూయా అని మహిమపరుస్తారంట. ఇప్పుడు నేను హల్లెలూయా అన్నప్పుడల్లా మీరు హల్లెలూయా అనకపోయారు అనుకో, ఏంటి మీరు దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడట్లేదని అర్థం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి అందరం కలిసి హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఏంటంట, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఏదైనా విషయాన్ని, అక్కడ దేవుడు మనల్ని ఇందాక చెప్పాడు కదా, ఏమని, దేవుడు ఎంతో ప్రేమమయుడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. హల్లెలూయా. ఈరోజు ఆయనని గనక ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన క్షమిస్తాడు మనల్ని. ఆయనలో ఆ ప్రేమ అనేది ఉంది. అప్పుడన్నా నినివే ప్రజలకు అలా ఉంది, కానీ ఇప్పుడు మనకైతే దేవుని మహాకృప ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. కొత్త నిబంధనలో చాలా చక్కగా ఉంటుంది. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. ఈరోజు మనకు ఉన్న చక్కటి ధన్యత ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు దొరకడం. ఈరోజు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మళ్ళీ మనతో ఎవరు ఉంటారు అనేసి అనుకుంటే దేవుడు చక్కగా మన కోసం ఆలోచించి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చింది. ఈరోజు ఇది వరకు ముందు యేసుక్రీస్తు రాకముందు కన్నా ఎవరు పరిశుద్ధాత్మను తెలుసుకోలేకపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, జలముల మీద అల్లాడుచున్న దేవుని ఆత్మ. ఈరోజు యోబు మనసు అటు ఇటు అవుతున్నప్పుడు సుడిగాలిలో యోబుతో వచ్చి మాట్లాడింది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను రోగాతిశయంలో ఉన్నప్పుడు ఆయనని బలపరిచింది దేవుని ఆత్మనే. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ అందరూ చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం పాపం చేసినప్పటికీ ఈరోజు దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో, దేవుడు ఆయన ఆత్మను మనకు ఇస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతున్నాడు. ఈరోజు అక్కడ చక్కగా ఉంటుంది, ఏమని, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఏం జరుగుతున్నామంటే, ఒక్కసారి ఆయనను అడిగినామంటే, అయ్యా మా ద్వారా తప్పు అయిపోయింది క్షమించండి అని ఒక్కసారి దేవుణ్ణి ఒప్పుకున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మనల్ని కడిగి ఈరోజు ఆయన పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తుంది. ముందు ధన్యత లేదు. నినివే వాళ్ళు ఏం చేశారు, గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని 3 దినములు రాజు సైనికులు భటులు అందరూ, ఊరిలో ఉన్న వృద్ధులు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళు చూసుకునే మంద కూడా, జంతువులు కూడా ఉపవాసం ఉన్నాయంట. వాళ్ళు అంతలా పశ్చాత్తాపపడ్డారు. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు క్రీస్తులాగా మారాలి అంటే ముందుగా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. యేసుప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. ఆయన నీళ్ళలో నుండి బయటికి వస్తుంటేనే ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది. ఈరోజు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆయన చాలా చక్కగా ఉన్నాడు. సిలువ మీద ఉన్నప్పుడు కూడా 4వ మాట మనందరికీ తెలుసు, ఏమని, దేవా దేవా నన్ను ఎందుకు విడనాడితే. ఒక క్షణానికి తండ్రి అయిన దేవుడైనా యేసుప్రభు చేయి విడిచిపెట్టిండేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు చివరి వరకు ఆయనతోనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయనే
ఒక క్షణానికి తండ్రి విడిచిపెట్టినా బాధపడ్డా కానీ ఎక్కడ కూడా దేవుడు మళ్ళీ ఏం చేయలేడు. యేసు ప్రభు ఆగిపోలేదు. ఆయన పని ఏదైతుందో అన్నీ పూర్తి చేసిండు. తండ్రి చేయి విడిచిపెట్టినా కానీ మళ్ళీ దప్పికొన్నాడు, తీసుకున్నాడు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆత్మను అప్పగించి ప్రతిదీ సమాప్తం అని చెప్పాక 7వదిగా ఆత్మను అప్పగించి ఆయనే చనిపోయాడు. హల్లెలూయా. చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు ఆత్మ ఉంటేనే ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేనే తీసుకుందాం, డాడీ ఉన్నాడు. ఇప్పుడు డాడీ నాకు ఏదైనా పని అప్పగించింది అనుకో, అది నాకు ఇబ్బందిగా ఉందనుకో, కష్టంగా ఉందనుకో, ఇప్పుడు నేను ఏమంటా, సపోజ్ ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు, నరేష్ అన్న కొడుకున్నాడు. నరేష్ అన్న నుండి ఇప్పుడు సపోజ్ అరే నాకు కొంచెం జ్వరంగా ఉంది, నువ్వు వెళ్ళి కారు నడిపించిరా అంటే ఆయన వెళ్ళగలుగుతాడా? నేనే ఎందుకు వెళ్ళాలి, నాకు రాదు అనేసి అంటాడు. ఏంటిది? ఆయనకు భారంగా ఉన్న పని చెప్తే చేయలేడు. ఈరోజు యేసుప్రభుకు కూడా తండ్రి అయిన దేవుడు పనిని అప్పగించింది. ఈరోజు నువ్వు భూమి మీదకి వెళ్ళినప్పుడు ఇంత పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు చిన్నప్పుడు కానీ, యవనస్తుడిగా ఉన్నప్పుడు కానీ, పరిచర్యలో ఉన్నప్పుడు కానీ, శ్రమ అనుభవిస్తున్నప్పుడు కానీ ఎక్కడ కూడా నువ్వు ఏది కూడా నీ ఇష్ట ప్రకారంగా చెయ్యొద్దు, నువ్వు ఇలానే చేయాలని తండ్రి అయిన దేవుడు యేసుప్రభుకు ఒక బాధ్యత అప్పగించింది, ఆయనను పంపించింది. ఈ చిన్నప్పటి నుంచి 33.5 సంవత్సరాలలో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళనే అడుగుదాం. ఎప్పుడు కానీ దేవుడా నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, తీసేయచ్చు కదా దేవుడా, నాకే ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు, నన్ను ఇవన్నీ తీసేయచ్చు కదా దేవుడా, నా వల్ల అయితలేదు దేవుడా అని ఇక్కడ ఎంతమంది అని ఉండొచ్చు, ఎన్నిసార్లు అని ఉండొచ్చు. అసలు ఎందుకు దేవుడా నాకు ఇన్ని ఇబ్బందులు, అసలు ఎందుకు దేవుడా నాకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, దేవుడా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, దేవుడా నువ్వు నాతోనే ఉన్నావు కదా, నువ్వు నన్ను నడిపిస్తుంటే ఇవన్నీ ఎందుకు అనేసి ఇక్కడనే ఎంతమంది అని ఉండొచ్చు, ఎన్నిసార్లు అని ఉండొచ్చు. హల్లెలూయా. కానీ యేసుప్రభు తన బాల్యకాలం నుండి ఆయన వెళ్ళే వరకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా అనలేడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి కూడా అనలేడు. అక్కడ ఆయన ఈరోజు ప్రపంచ భారం అంతా బాధ్యత యేసుప్రభు మీద ఇచ్చిండు తండ్రి అయినది. ప్రపంచ భారాన్ని మోస్తూ కూడా ఆయన ఒక్క మాట కూడా తండ్రిని అనలేడు. హల్లెలూయా. ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచించిరా మీరు ఎవరైనా? హల్లెలూయా. ఈరోజు ఎందుకు అంటే చాలా చక్కగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునికి ఒక పని ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఏది చెప్పినా కానీ, తండ్రి అయిన దేవుని నోటి నుంచి ఏ మాట వచ్చినా కానీ, సపోజ్ ఫస్ట్ మాటనే ఆదికాండంలో ఏమని ఉంటుంది? వెలుగు కలుగును గాక. ఏమైంది? తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్పిండు, వెలుగు కలుగును గాక. ఆ వెలుగును తయారు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడే కలుగజేసింది. తండ్రి మాటలో ఉన్న ప్రభావాన్ని చూపేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు తండ్రి పలికిన ప్రతి మాటను నెరవేర్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్తాడు, వెలుగు కలుగును గాక, కలిగింది. సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక, కలిగినాయి. భూమి కలుగును గాక, కలిగింది. ఆకాశం కలుగును గాక, కలిగింది. భూమి మీద ప్రాకే జంతువులు కలుగును గాక, కలిగినాయి. జలములలో తిరిగే జంతువులు కలుగును గాక, కలిగినాయి. ఈరోజు చెట్లు కలుగును గాక అంటే రకరకాల చెట్లు కలిగినాయి. ఏంటిది? ఆయన అన్నీ చెప్తున్నాడు, చేస్తేది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవునికి ఒకటి ఉంటుంది. ఏంటిదంటే తండ్రి ఏదైనా చెప్తే దాన్ని చేయాలి. అది చిన్న విషయమా, పెద్ద విషయమా, ఈజీయా, హార్డా, అదేం లేదు. తండ్రి చెప్పిండంటే ఆ ఆజ్ఞను చేయడమే పరిశుద్ధాత్మ దేవుని పని. తండ్రి ఏ మాట చెప్పినా కానీ ఎక్కడ మళ్ళీ వద్దు, ఎందుకు, ఎలా అని ఎక్కడ కూడా అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి చెప్పిండంటే అది జరగాల్సిందే. హల్లెలూయా. ఈరోజు భూమి మీదకి వచ్చే ముందు
తండ్రి అయిన దేవునికి, కుమారుడు అయిన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకి మధ్యలో ఒక కన్వర్జేషన్ అనేది జరిగింది. ఏంటిది? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపించే ముందు ఒక మాట చెప్పి పంపిస్తాడు. అక్కడ చక్కగా ఉంటుంది. కీర్తనలు 110 మొదటి మాట. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. హల్లెలూయా. ఏంటి? ఈరోజు ఇద్దరిని చూపిస్తున్నాడు. దావీదు గారు చక్కగా ఆత్మలో ఉండి రాస్తున్న మాట ఏంటిది? ప్రభువు నా ప్రభువుతో చెప్తున్న వాక్కు. ఇద్దరున్నారు. ప్రభువు, మొదటిగా ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, నా ప్రభువుతో అంటే యేసయ్యతో. ఈరోజు తండ్రి అయిన దేవుడు యేసయ్యతో సెలవిస్తున్న వాక్కు అంటే ఇప్పుడు మనం చక్కగా అంటాం, ఊర్లలో సర్పంచ్లు కూడా చెప్తూ ఉంటారు, ఇది సర్పంచ్ యొక్క ఆనా అంటే ఇది ఆర్డర్. ఏంటిది? ఆర్డర్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు ఒక ఆర్డర్ ఇస్తుంది, సెలవిస్తున్న వాక్కు. హల్లెలూయా. ఏమని అక్కడ 4వ వచనంలో కూడా ఉంటుంది, అక్కడ అంతా కూడా ఉంటుంది. మనం 4 నుంచి చదువుదాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమని? యేసయ్యతో చెప్తున్నాడు, నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు కదా, ఈరోజు నువ్వు అందరినీ నా వైపు నడిపించాలి. యేసయ్య బాధ్యత ఏంటిది? ఈరోజు మళ్ళీ మనందరం కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మహిమ రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా మనల్ని చేసుకున్నాడు. దైవపుత్రులారా అనేసి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దైవ జనాంగంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఏదైతే దుష్టుడు ఆ మహిమను లాగేసుకున్నాడో, ఈరోజు ఆ దుష్టుడి నుంచి మన దుష్టుడు వేసిన కంచెలో నుండి తీసివేసి ఆ వెలుగులోనికి మళ్ళీ మనల్ని అందరినీ నడిపించడానికి యేసు ప్రభు వస్తున్నాడు. ఈరోజు ప్రతి సేవకుడు కూడా నడిపించేది ఏంటిది? తండ్రి చిత్తాన్ని తెలియజేయడమే సేవకుల పని, యాజకుల పని. ఈరోజు యేసు ప్రభుని కూడా అదే చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఏమని? నువ్వు కూడా భూమి మీదకి వెళ్ళినప్పుడు యాజకత్వం చేస్తావు, నువ్వు కూడా ప్రజలందరికీ బోధిస్తావు, నా నిజమైన రాజ్యం ఏంటిదో తెలియజేస్తావు, నా చిత్తం ఏంటిదో వాళ్ళ పట్ల తెలియజేస్తావు, నా ప్రేమను నువ్వు కనుపరుస్తావు, ఈరోజు నా కార్యములను నువ్వు తెలియజేస్తావు. కానీ నువ్వు తెలియజేస్తున్నప్పుడు ఎవరిలా తెలియజేస్తావు? హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వస్తున్నాడు, ఆయనే తండ్రి రాజ్యం కోసం తెలుపుతున్నాడు. కానీ ఎలా తెలుపుతున్నాడు అయ్యా అంటే, ఈరోజు అక్కడ చక్కగా ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. నువ్వు భూమి మీదకి వెళ్తున్నప్పుడు నా సేవకుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే మెల్కీసెదెకు. హల్లెలూయా. ఆ మెల్కీసెదెకు ఏ విధంగానైతే యాజకత్వం చేసిండో, ఆ మెల్కీసెదెకు ఏ విధంగానైతే నా నామాన్ని తెలియపరిచిండో, ఆ మెల్కీసెదెకు ఏ విధంగానైతే యాజకత్వం అనేది చేసిండో, అదే యాజకత్వం నువ్వు భూమి మీద చేయాలి. హల్లెలూయా. ఆయన మెల్కీసెదెకు చేసిండు యాజక ధర్మం, అదే యాజక క్రమంలో నువ్వు నడిపించాలి అందరు. ఇది ఆర్డర్, ఇట్స్ అన్ ఆర్డర్. హల్లెలూయా. యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆర్డర్. ఈరోజు మెల్కీసెదెకు అనే వ్యక్తి కోసం ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఎంతమందికి తెలుసు? ఒక్కసారి చేతులెత్తని తెలిసిన వాళ్ళందరూ. మళ్ళీ ఒకసారి మొత్తం చేయలేపండి. తెలిసిన వాళ్ళు మెల్కీసెదెకు కోసం. 1 2 తెలుసా అన్న నీకు? 1 2 3 ముగ్గురే చేయలేపారు. హల్లెలూయా. మెల్కీసెదెకు ఎంతమందికి? ముగ్గురికే తెలుసు. అయితే నేను ఆయన కోసం ఎక్కువ చెప్పాను, కొంచెం చెప్తా ఆయన ఎవరు అనేది. హల్లెలూయా.
ఏంటంటే ఈరోజు చూడండి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఒక వ్యక్తిలాగా సేవ చేయమని పంపిస్తున్నాడు. ఒక వ్యక్తిలాగా. ఆ వ్యక్తి, ఆ స్పెషాలిటీ మీరు చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కగా చెప్తుంది. ఈ మెల్కిసెదెకు మనకి ఎక్కడ కనిపిస్తాడు అంటే అబ్రహాము దినములలో కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? అబ్రహాము దినములలో కనిపిస్తాడు. అబ్రహాము, లోతు, దేవుడు ఎప్పుడైతే అబ్రహాంతో మాట్లాడిండో, అబ్రహాం ఎప్పుడైతే ఆయన అన్నీ విడిచిపెట్టి బయలుదేరుతాడో, వెళ్ళిపోయాక దేవుడు ఆయనను ఆశీర్వదిస్తున్న కొలది తన లోతు కూడా అబ్రహాంతో పాటు ఉంటూ ఆయన కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అబ్రహాంతో పాటు విస్తరిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఉంటున్నప్పుడు ఒక ఊరు అలా సరిపోదు. వాళ్ళ మందకి, వాళ్ళ యొక్క పని మనుషులకి, వాళ్ళ యొక్క అన్నిటికీ, వాళ్ళ గొర్రెలకి, మేకలకి, ఎడ్లకి, ఒంటెలకి ఊర్లు సరిపోతలే. వాళ్ళు ఏం చేసిరంటే ఒక దగ్గరికి వచ్చాక 2 మార్గాలు దేవుడిచ్చింది. అప్పుడు లోతు ఏమో అబ్రహాము కానాను వైపు వచ్చేసింది. లోతు వచ్చేసి చక్కగా ఉంటుంది. సొదొమ గొమొరని ఎంచుకుంటాడు లోతు. అప్పట్లో అది చాలా అభివృద్ధి పొందిన దేశం సొదొమ గొమొర. అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు లోతు యొక్క అభివృద్ధిని చూసి, ఆయన యొక్క ఆస్తిని చూసి, అన్నిటిని చూసి కొంతమంది రాజులు, ఎంతమంది 5 మంది రాజులు కలిసి లోతు మీదకి అటాక్ చేస్తారు. 5 మంది రాజులు కలిసి లోతు మీదకి అటాక్ చేసి ఆయన ఉన్న సంపదని, ఆస్తిని అంతటినీ వాళ్ళు ఆక్రమించేస్తారు. ఈ విషయం అబ్రహాంకి తెలిసినప్పుడు అబ్రహాము వాళ్ళందరి మీదకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి వాళ్ళని 5 మంది రాజులను అబ్రహాం జయించేస్తాడు. జయించి మళ్ళీ తన లోతుది ఏదైతే ఆస్తి సంపద ఉందో అదంతటిని తీసుకొని వస్తున్నప్పుడు అబ్రహాం దగ్గరికి ఈ మెల్కిసెదెకు వస్తాడు. హల్లెలూయా. అక్కడ అబ్రహాం దగ్గరకు వస్తాడు. ఈ స్టోరీ అంతా మీరు చూడాలనుకుంటే ఆదికాండం 14వ అధ్యాయం మొత్తం ఉంటుంది. ఆ 14వ అధ్యాయం కనుక మీరు ఎప్పుడైనా చదివినంటే ఈ స్టోరీ మొత్తం ఉంటుంది. అక్కడ మెల్కిసెదెక్ అనేది వచ్చి అబ్రహాంను కలుస్తాడు. ఎలా వస్తాడు అంటే ఒక పాత్రను పట్టుకొని వస్తాడు. ఆ పాత్రలో ఇప్పుడు ట్రే మనం తీసుకొస్తాం కదా, ఎవరైనా వస్తే చాయ్ ఇవ్వడానికి, అలా ఆయన ఒక ట్రేలో ఒక పాత్రలో రొట్టె ఉంటుంది, ఇంకో పాత్రలో ద్రాక్షారసం ఉంటుంది. రొట్టె ద్రాక్షారసం పట్టుకొని అబ్రహాంని ఎదుర్కొంటాడంట. ఎవరు? మెల్కిసెదెక్. ఈరోజు చాలామందిని చూస్తాం మనం, బల్ల ఆరాధన రోజు వచ్చినప్పుడు ఏం చేస్తాం? రొట్టె ద్రాక్షారసంను భుజిస్తాం. ఇది అసలు ఏ క్రమంలో ఉంటుంది అంటే మెల్కిసెదెక్ క్రమంలో ఉంటుంది. రొట్టె ద్రాక్షారసం జయించిన వాళ్ళు తినేది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు జయించి ఆయననే రొట్టె ద్రాక్షారసంగా మారి మనకి ఇచ్చింది. ఈరోజు మీరు నన్ను తినండి, నన్ను తిన్న వాళ్ళందరికీ జయం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ చాలా చక్కగా రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని వస్తాడు మెల్కిసెదెక్. అక్కడికి వచ్చి అబ్రహాంని ఆశీర్వదిస్తాడు. అబ్రహాంని ఆశీర్వదించినప్పుడు ఆ అబ్రహాం తనకు కలిగినంతట్లో 10వ వంతు మెల్కిసెదెక్కి ఇస్తాడు. అక్కడ కనిపిస్తాడు మనకు మెల్కిసెదెక్. అబ్రహాం ఇప్పుడు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయి కూడా దగ్గర దగ్గర 4000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. ఈ మెల్కిసెదెక్ ఈ 4000 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి బ్రతుకున్నాడు. ఏంటండి? 4000 సంవత్సరాలు అయింది, ఆయన కానీ ఈ రోజుకి బ్రతుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా నమ్ముతారా? 4000 సంవత్సరాల నుంచి ఎవరైనా ఒక వ్యక్తి బ్రతుకున్నాడంటే మీరు నమ్ముతారా? కానీ ఈ వ్యక్తి బ్రతుకున్నాడు.
నేను చెప్తలే, బైబిలే చెప్తాను. కింద చదువుదాం. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును. ఏందంట? ఈయనకి తండ్రి లేడు. ఈరోజు యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభుకి భూమి మీద తండ్రి ఎవరు? యోసేపు. తల్లి ఎవరు? మరియా. ఏ వంశంలో పుట్టిండు? యూదా వంశం, యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభుకి భూమి మీదకి వచ్చినప్పుడు తల్లి ఉంది, తండ్రి ఉండు, వంశము, వల్లి, గోత్రం అన్నీ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తికి ఏం లేదంట, తండ్రి లేడు. బైబిల్లో కనుక మనము ఏ వ్యక్తిని చూసినా కానీ, ఇప్పుడు దావీదుని తీసుకున్నాం అనుకో, దావీదు ఏంటిది? ఇజ్రాయేల్ ప్రజలకు రాజు. దేవుడు ఆయనను ఏం చేసిండు? రాజుగా మాత్రమే చేసిండు. రాజుగా ఉండి ఆయన సేవ చేసిండా? లేదు. సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఏంటిది? ప్రవక్త. ప్రవక్తనే కానీ రాజులా ఉన్నాడా? లేడు. కానీ ఈ వ్యక్తి చూడండి, ఈయన దేవుని సేవకుడు ప్లస్ రాజు. దేనికి దేవుడు రాజునుగా చేసిండంట? షాలోముకు రాజు, సమాధానానికి రాజు, నీతికి రాజు. ఎవరు? మెల్కీసెదెకు. సమాధానానికి, నీతికి, దేవుడి యొక్క నీతికి నే రాజు, దేవుడి యొక్క సమాధానానికి నే రాజు, షాలోముకి రాజునే. హల్లెలూయా. మళ్ళీ దేవునికి సేవకుడు కూడా. చదువుదాం. ఈయనకి తండ్రి లేడు. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళిని లేనివాడు. ఏందంట? తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి కూడా లేదు. ఈయన ఎలా పుట్టిండో ఎవరికి తెలియదు. ఈయనకి మరణం అనేది లేదు. అక్కడ ఉంటుంది, చదువుదాం. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఏందంట? ఈ వ్యక్తి చూడండి, ఆయన ఎలా పుట్టిండో తెలియదు. ఆయన జీవితానికి ఆది అయినను అంతమైనను లేనివాడై ఉన్నాడంట. బైబిల్లో ఈరోజు దేవుని తర్వాత ఇంత ప్రత్యేకంగా ఎవరి కోసం ఆయన ఉందంటే అది మెల్కీసెదెకు కోసం. చూడండి, ఒక వ్యక్తికి దేవుడు ఆయన సేవకునిగా పిలుస్తుండు, యాజకుడుగా అంటుండు. ఆయన మళ్ళీ యాజక ధర్మం చేస్తుండు, రొట్టె ద్రాక్ష రసం ఇస్తుండు, దేవుని సేవ ఈ రోజుకి చేస్తుండు. మళ్ళీ రాజుగా కూడా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు, సేవకుడిగా ఉంటుండు. మళ్ళీ ఏమంటుంది? తండ్రి లేడంట, తల్లి లేడంట. ఈరోజు అలా ఎవరైనా ఉన్నారా? సీనన్న, మీ మమ్మీ పేరు ఏం పేరు? సంతోషమ్మ అంట. ఏంటి? సీనన్నకి తల్లి పేరు తెలుసు. ఈరోజు చాలా చక్కగా ఉంటారు. ఇక్కడ స్టీఫెన్ అన్న కూడా ఉన్నాడు. అన్న, మీ డాడీ పేరు? శంకర్. మమ్మీ పేరు? సోమాబాయి. ఇక్కడ అందరికీ తల్లిదండ్రి అనేది ఉన్నది. ఈరోజు ఇంటి పేరు ఉంది. ఈరోజు లేడీస్కి అయితే ఈరోజు పెళ్ళి అయిన తర్వాత భర్త ఇంటి పేరు కూడా వస్తుంది. ఈరోజు మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది భూమి మీద ఉంది. కానీ ఈ వ్యక్తికి అసలు ఏ ఐడెంటిటీ లేదు. తండ్రి లేడు, తల్లి లేడు, వంశావళి లేదు, అసలు ఏమీ కూడా లేదు. కానీ ఈయన ఎక్కడ పుట్టిండో తెలియదు. కానీ ఎక్కడ కనిపించిండో? అబ్రహాం దగ్గర కనిపించింది. 4000 సంవత్సరాలకు ముందు మొదటిసారిగా కనిపించింది. హెబ్రీ గ్రంథంలో యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాక కూడా ఇంకా ఆయన కోసం చర్చ అనేది జరుగుతుంది. ఏమని? నిరంతరము యాజకుడై ఉన్నాడని. ఇప్పటికీ కూడా యాజకుడిగా ఉన్నాడు. మరణం అనేదే లేదు. దేవుడా అంటే దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడంట. హల్లెలూయా. అంటే యేసుప్రభుని పోలి ఈయన ఉన్నాడు. యేసుప్రభు లాగా ఉన్నాడు ఈయన. ఎంత ప్రత్యేకమైన వ్యక్తి కాకపోతే తండ్రి అయిన దేవుడు యేసుప్రభుకు ఆర్డర్ ఇచ్చింది. ఏమని? నువ్వు భూమి మీదకి వెళ్తే మెల్కీసెదెకు క్రమంలాగానే యాజకత్వం చేయాలి. మెల్కీసెదెకు ఏ విధంగానైతే బోధించిండో అలానే బోధించాలి. ఈరోజు ఆయనలాగా నువ్వు చేయాలి. హల్లెలూయా. అసలు ఎవరి మెల్కీసెదెకు అంటే చాలా చక్కగా చెప్పచ్చు.
ఈయన గురించి ఆది కాండంలో మొదటిగా ఈయన కోసమే చెప్తారు. ఆది కాండంలో మొదటిగా చూపించే వ్యక్తి కూడా ఈయననే. మొదటిగా ఫస్ట్ పర్సన్ ఆది కాండంలో ఉన్నది ఈ వ్యక్తియే. ఎవరు? మీకు ఎవరికన్నా ఐడియా వచ్చిందా? ఆది కాండంలో మొదటి వ్యక్తి ఈయననే. అక్కడ చక్కగా ఉంటుంది, తీద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం చదువుదాం మొదటి నుంచి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మెల్కీసెదెకు అంటే అక్కడ అల్లాడుచున్న దేవుని ఆత్మ. ఏంటిది? చక్కగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడే మెల్కీసెదెకు. పరిశుద్ధాత్మ దేవునికి రూపం లేదు అనేసి అంటారు. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ఒక మానవ రూపం ఉంది, అదే మెల్కీసెదెకు. ఈరోజు ఆయనలాగా యేసుప్రభు నడుచుకున్నాడు. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ మెల్కీసెదెకుని, ఆ నీతిమంతుణ్ణి, తండ్రి చిత్తాన్ని చెప్పింది చెప్పినట్టుగా చేసే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు ఉచితంగా మనందరికి ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎంత ధన్యులం. ఈరోజు యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవునిలాగా నడుచుకున్నాడు. అలాంటిది ఈరోజు మన కోసం మనం ఎప్పుడు పిలుస్తామా అనేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఒక్కసారి మనం పిలిచినామంటే, ఒక్కసారి మనం ఆయనను అడిగినామంటే, ఈరోజు ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా నిలబెట్టబోతున్నాడు. ఆ నీతికి రాజు. హల్లెలూయా. ఈరోజు ఆయన ఆ నీతిని ఈరోజు మనకి కూడా ఇవ్వబోతున్నాడు. ఆ సమాధానాన్ని మనకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం పిలవడమే ఆలస్యం. ఒక్కసారి పిలిచినామంటే పరిశుద్ధపరుస్తాడు ఆయన. ఈరోజు యేసుప్రభు ఎందుకు దేవుడు ఏది చెప్పినా కానీ ఎందుకు వద్దు అనలేడు అంటే, పరిశుద్ధాత్మ దేవునికి అటువంటి లక్షణమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఏంటిది? దేవుడు ఏదైనా చెప్పిండంటే, తండ్రి ఏదైనా చెప్పిండంటే అది చేసేయాలి. అందుకే యేసుప్రభు చక్కగా ఉంటుంది. ఎక్కడ కూడా తండ్రి చిత్తానికి వేరొక మాట పలకలేడు. ఆయన ఏది చెప్తే అది చేసిండు. ఎందుకంటే ముందే ఆర్డర్ తీసుకొని వచ్చింది. ఏమని? ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో మెల్కీసెదెకు లాగానే ఉండాలని. హల్లెలూయా. ఈరోజు భూమి మీద చాలామంది ఉన్నారు. ఆదాం నుంచి ఆదాంకి ఇచ్చిండు దేవుడు అదే వెలుగుని. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఊదిండు ఆయన లోపల. ఆయన ఆత్మను ఊదగా ఆయన లోపల జీవం వచ్చింది. కానీ ఆ వెలుగును ఆయన పోగొట్టుకున్నాడు. ఆ ప్రకాశంను పోగొట్టుకున్నాడు. అక్కడి నుంచి ఎవ్వరు కూడా ఏదో ఒక పొరపాటు ఎవ్వరు కూడా ఉండలేకపోతున్నారు పరిశుద్ధాత్మ దేవుని క్రమంలో. చివరికి యేసుప్రభు వచ్చిండు మనల్ని నడిపించడానికి. ఈరోజు యేసుప్రభులో నిలిచి ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆయనలో ఉన్న వారందరూ కూడా ఈరోజు ఏంటి అంటే పరిశుద్ధాత్మ చేత కడగబడుతున్నారు. చాలామంది చెప్తారు ఏంటంటే, ఈరోజు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళే క్రీస్తు దగ్గరికి వెళ్తారు, క్రీస్తు మార్గంలో నడుస్తారు అని. హల్లెలూయా. కానీ నిజానికైతే ఎవరైతే క్రీస్తును పొందుకుంటారో వాళ్ళే పరిశుద్ధాత్మ దేవుని మార్గంలో నడవగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు మొదటిగా మనము క్రీస్తుని పొందుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంను చూస్తామో, ఎప్పుడైతే క్రీస్తులో మనం నిలబడతామో, అప్పుడే ఆ మెల్కీసెదెకు క్రమంలో మనం నడవగలుగుతాం. ఈ క్రమంలో ఏంటిది అంటే ప్రత్యేకత, ఈరోజు ఆ క్రమంలో నడిచే వాళ్ళందరూ ఆయనలానే ఉండాలి. ఆయనలాగా ఉండాలంటే ఆయనకు మరణం అనేదే లేదు. ఈరోజు ఆయనలాగా ఈ క్రమంలో నడిచేవారు ఎవరికి మరణం అనేదే లేదు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటాడు కదా, ఈరోజు జీవాహారమును నేనే. ఈరోజు మీరు నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి. ఈరోజు మీరు నేను ఒకటిగా ఉందాం. ఈరోజు ఎవరైతే దీన్ని భుజిస్తారో వాళ్ళకి కూడా నా ద్వారా మరణం అనేది లేదు. వారు నిద్రించినను మళ్ళీ తిరిగి లేస్తారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించే క్రమంలో మరణం అనేది లేదు.
ఈరోజు ఆ మరణం లేని ఆ నిశ్చలమైన పరిశుద్ధమైన నీతిమంతుడిని దేవుడు మన అందరికి ఇచ్చింది. ఆయనను పిలిచినమంటే పలికే దేవుడు. ఈరోజు ఆయన ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. అర్థమవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చక్కగా ఉంటుంది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుని మనము పొందుకోవాలి. ఈరోజు క్రీస్తు పోలికలుగా మనం మారాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు ఉండాలి, యేసుక్రీస్తు యొక్క అభిషేకం ఉండాలి, తండ్రి అయిన అభిషేకం కూడా ఉండాలి. ఎప్పుడైతే మనకు త్రిత్వం యొక్క అభిషేకం అనేది ఉంటుందో అప్పుడే మనం సంపూర్ణులుగా మారుతాం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుని మనం నమ్ముకున్నంత మాత్రాన మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నంత మాత్రాన మనము వెళ్ళలేం. ఈరోజు తండ్రి అయిన దేవునిది, కుమారునిది, పరిశుద్ధాత్మ ముగ్గురు అభిషేకం మనలో ఉండాలి. ఈ అభిషేకమే మనల్ని సంపూర్ణులుగా మారుస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనల్ని పరిశుద్ధపరచాలి. అభిషేకం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది. ఈరోజు ఆరిపోతున్న మన దీపం ఏదైతుందో అది వెలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఏదైతే అంధకారంలోకి వెళ్ళిపోతున్నామో అంధకారంలోకి వెళ్ళకుండా మన తేజస్సును ప్రకాశింపజేస్తుంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు అనగా అభిషక్తుడు. క్రీస్తు నాకు అర్థం ఏంటిది? అభిషక్తుడు. ఈరోజు ఆయనను నమ్మిన వారందరూ, ఈరోజు ఆయన రక్తం తాగుతున్న ప్రతి ఒక్కరూ అభిషేకాన్ని పొందుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు కేవలం ఆయన శరీరం రక్తం తాగడం వల్ల క్రీస్తు యేసు యొక్క అభిషేకం ద్వారా మనము సంపూర్ణులుగా మారలేం. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకోవాలి. తండ్రి అయిన దేవుని యొక్క అభిషేకం కూడా పొందుకోవాలి. తండ్రి అయిన దేవుడి అభిషేకం, ఆయన పరిశుద్ధపరచడం అంటే అందరినీ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మనం వాక్యంలో కనుక చూస్తే చాలామంది తండ్రి అయిన దేవుడిని చూడరు, కానీ అందరికంటే ఎక్కువ మనల్ని ప్రేమించేది తండ్రి అయిన దేవుడే. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిండు, మన మధ్యలో నడిచిండు కాబట్టి ఆయన ప్రేమ కోసం అందరు చెప్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో కార్యం చేస్తారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను కూడా అందరు చెప్తూ ఉంటారు. కానీ తండ్రి అయిన దేవుడే మన అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఏంటండి? తండ్రి అయిన దేవుడు అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు మనల్ని ప్రేమిస్తారు, కానీ అందరికంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు? తండ్రి అయిన దేవుడే ప్రేమిస్తారు. ఈరోజు ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తుండు కాబట్టి ఆయన కుమారుడు ఈరోజు మనల్ని ప్రేమించి ఆయన కుమారుడిని కూడా ఆయన బలిగా మార్చుకున్నాడు. ఈరోజు మనం ఆయన కొడుకు అనేసి వస్తేసరికి ఏమైపోయింది? ఆయన కొడుకుని కూడా పక్కన పెట్టి మనల్నే తీసుకున్నాడు. హల్లెలూయా. ఏంటి? ఆయన అద్వితీయ కుమారుడు అంట. తండ్రికి కలిగిన అద్వితీయ కుమారుడు ఎవరు? యేసయ్య. అద్వితీయుడంట. ఆశ్చర్యకరమైన ఒక చక్కటి కుమారుడు. అంత మంచి కుమారుడిని కూడా మన కోసం వదిలేసుకున్నాడు. ఈరోజు ఆయన చిత్తాన్ని జరిగితే ఆత్మను, పరిశుద్ధాత్మను మనతో పాటు మన దగ్గరనే వదిలేస్తుంది. హల్లెలూయా. ఈరోజు తండ్రి అయిన దేవుడు కుమారుడిని పంపిస్తే కుమారుడు కూడా మనల్నే ప్రేమిస్తుంది. ఆయన తిరిగి వెళ్ళి మనల్ని తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మని ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ అసలు మనం త్రిత్వాన్ని చూస్తే ఈ త్రిత్వం ఏం చెప్తుందంటే, త్రిత్వం చెప్పేది ఏం లేదు, ప్రేమ. ఈ ప్రేమకి ఇంకో అర్థమే, ఇంకో పేరే కృప. హల్లెలూయా. ప్రేమ అంటే కృప. అందుకే దేవుడు ఇప్పుడు మనకిచ్చింది సౌలు మీద ఉన్న కృప కాదు, దావీదు మీద ఉన్న కృప. శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈరోజు పౌలు గారు అంటారు, ఆయన ఒక్కడే అన్నీ వెళ్ళిపోతున్నాడు, బలమైన పరిచర్యలోకి వెళ్తున్నాడు, అన్ని పనులు ఆయననే చేస్తున్నా, కానీ కొంతమంది వచ్చి అంటారు, అయ్యా నేను నీకేమైనా హెల్ప్ చేయాలా అంటే ఏమవుతు, దేవుని కృప నాకు చాలు. హల్లెలూయా. ఆయన దేవుని దగ్గర కూడా వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాకు ఒక ముళ్ళు అనేది ఉంది, నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఎట్లా ఎవరినైనా తీసుకోవాలా తోడుగా అంటే దేవుడు కూడా పౌలుతో అదే మాట చెప్తాడు. ఏమని? నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఆయన ప్రేమ ఒక్కటి మనకు చాలు. కృప అంటే ఏంటిది? ఇక్కడ డాడీ చాలాసార్లు చెప్తాడు, ఏమని? ఎవరైనా మనం అడిగితే మనకి ఏదైనా ఇస్తే అదేంటిది? సహాయం. అడగకుండా వచ్చేది ఏంటిది? కృప. ఈ అడగకుండా వచ్చేది కృప ఏంటిదయ్యా అంటే ఆయన ప్రేమ.
ఈరోజు మనం ఏమి అడగకపోయినా కానీ మనకు అన్నీ తీర్చిస్తుంది. ఈరోజు మనం ఏం చేయకపోయినా కానీ మనల్ని చూస్తుంది. ఈరోజు ఆ ప్రేమనే తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న యేసయ్యను పసిబాలుడుగా ఇమ్మానుయేలై మన దగ్గరికి నడిపించినది. హల్లెలూయా. ఈరోజు ఇమ్మానుయేలై మనతో ఉండడానికి యేసుప్రభుని తీసుకొచ్చింది. ఈ ప్రేమను, ఇంత మంచి ప్రేమలో మనం ఉంటున్నప్పుడు ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ ప్రేమకు దూరపరుస్తాడు మనం. ఈరోజు దుష్టుడిది ఒకటే ఆలోచన, ఈరోజు తండ్రి అయిన దేవుడిలాగా ఉండాలనేది దుష్టుడి ఆలోచన. చక్కగా ఉంటుంది. ఆ స్టోరీలోకి వెళ్తే మళ్ళీ వేరేగా వెళ్ళిపోతాం. దుష్టుడు ఏంటిది? వాడు తండ్రి స్థానాన్నే తీసుకోవాలనుకున్నాడు. తండ్రి అన్ని కింద తన్ని పడేసాం. హల్లెలూయా. పడేసినాడు వాడు ఉంటాడా? ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరు మన మీద ఫోకస్ చేసిరు కాబట్టి వాడు మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళి దూరం చేస్తాడు. అటు వాడు చేస్తాడు, ఇటు లోకంలో నుంచి చేస్తాడు, ఇటు మన లోపల నుండి కూడా క్రియ చేస్తాడు. పోయిన వారం చెప్పిన ఏంటిది? దురాత్మ సమూహంలో కూడా మనల్ని దూరపరచాలనుకుంటాయి. లోకరీతి లోకనాథులు కూడా మనల్ని దూరపరుస్తారు. మనలో నుంచి వస్తున్న చెడు క్రియలు కూడా మనల్ని దూరపరుస్తాయి. ఈ 3 క్రియలు ఆ ముగ్గురు నుండి మనల్ని దూరం పరుస్తాయి. హల్లెలూయా. ఈరోజు దురాత్మ క్రియలు ఏదైనా చేసిరంటే ఈరోజు ఒక్కసారి ఆ పరిశుద్ధాత్మని అడిగినామా క్లియర్ చేస్తాడు. ఈరోజు లోకంలో ఏదైనా పాపం మనం ముంచేస్తుందా? ఈరోజు ఎంత మానుకోవాలనుకున్నా ఏదైనా పాపం నుంచి మనం విడిపోలేకపోతున్నామా? ఈరోజు ఎంత వద్దనుకున్నా ఆ పాపం మన ద్వారా అయితేనే ఉందా? ఈరోజు దేవుని అడగాల మనం, ప్రభువా ఈ పాపం నుండి నన్ను తీసివేయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అడగడమే ఆలస్యం. నేను చెప్పిన కదా ఏంటి, ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సింపుల్ 7 మెట్లు. ఒకటి ఫస్ట్ ఏంటిది? పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని గ్రహించాలి. మనం చేస్తుంది పాపం అని దేవుని దగ్గర గ్రహించాలి. తర్వాత ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, తిరిగి ఇవ్వాలి. దేవుడా ఈరోజు నేను తప్పు చేశాను. ఈరోజు చాలామంది ఇంట్లో అనారోగ్యం వస్తూ ఉంటుంది, చాలామంది కుటుంబాలలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలామందికి కొన్నిసార్లు దుష్టుడు పడివేస్తూ ఉంటాడు. డాడీ అందరికి ఒకటే చెప్తాడు, ఏమని? మీరు ముందు చర్చిలో భోజనాలు పెట్టండి, లేకపోతే ఎక్కడన్నా భోజనాలు పెట్టండి. ఏంటిది? ముందు ఏదన్నా ఒకటి మీరు దేవునికి తిరిగి ఇచ్చేసాను. ఈరోజు ఎక్కడన్నా మీరు ఆశీర్వాదం పొందుకోండి. హల్లెలూయా. ఏంటి అక్కడ మళ్ళీ ఆ తిరిగి వచ్చే ఆశీర్వాదము ఆగిపోతుంది. తిరిగి ఇవ్వాల. తర్వాత 5వదిగా సమాధానపరచబడుట. అప్పుడు దేవునిలో మనము సమాధానం పొందుతాం. ఆ తర్వాత తీర్పు తీర్చబడుట 6వదిగా. ఈరోజు దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. చక్కగా ఉంటుంది. మనం చూద్దాం ఒక్క మాట. అపోస్తులు 2:40. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. ఇక్కడ ఒక తీర్పు, హెచ్చరిక. ఏంటిది? ఈరోజు మీరు అక్కడ చెప్తున్నాడు, మీరు ఈ లోకరీతిగా ఉన్న ఈ లోక సంబంధులుగా కాకుండా ఈరోజు నా జనాంగంగా మీరు తీర్పు తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని జనాంగంగా మనము తీర్పు తీర్చబడాలి. ఒకవేళ మనలోగా ఇంకా ఈ లోకానికి సంబంధించింది, లేకపోతే దుష్టుడు మనల్ని ఏదన్నా పాపం చేయడానికి మనల్ని ఇబ్బంది పెడుతుందా, లేకపోతే ఈ లోకంలో ఉంటూ ఈ లోకరీతిగా మనం ఏదైనా పాపంలో పడిపోతున్నామా, లేదా మన లోపల నుండి ఏదన్నా క్రియలు వచ్చి పాత క్రియలు, ఇప్పుడు నూతనంగా బాప్తిసం తీసుకున్నప్పటికీ పాత జీవితంలోని క్రియలు ఏమన్నా మనల్ని లాగుతున్నాయా? ఈరోజు మనం దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపపడి ఒప్పుకొని ఎప్పుడైతే తిరిగి ఇస్తామో, ఎప్పుడైతే దేవుని దగ్గర సమాధానం పడతామో ఒక తీర్పు అనేది తీర్చబడుతుంది. అది ఏం తీర్పు అయ్యా అంటే ఈరోజు మనం ఈ లోకరీతిగా కాకుండా దేవుని రీతిగా మారుతున్నాం. హల్లెలూయా. ఈ ఇంకొక రీతిగా మనం మార్చబడడమే 7వదిగా పరిశుద్ధపరచుట. హల్లెలూయా. మనము లోకానికి సపరేట్గా ఉండడం,
ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించడమే పరిశుద్ధమైన జీవితం. ఈరోజు ఈ లోకం సంబంధంగా ఈ లోకనాథులలాగా కాకుండా, ఈ లోకంలో ఉన్న వారిలా కాకుండా దేవుని కోసం మనము ఒక ప్రత్యేకంగా జీవించడమే పరిశుద్ధత. ఎప్పుడైతే మనము ఈ 7 మన లోపల ఉంటాయో అప్పుడు మనము క్రీస్తు పోలికలుగా మారగలుగుతాం. ఈ 7 ఎప్పుడైతే మన లోపల ఉంటాయో అప్పుడే మనము నిజమైన క్రీస్తుకు వారసులం, నిజమైన క్రీస్తును పొందుకున్న వాళ్ళం. అప్పుడు ఆ క్రీస్తు మనకు అనుగ్రహింపబడతాడు. అప్పుడు ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు నిరంతరము తోడుగా ఉంటాడు. ముందు పాపం అనేది విడిచిపెట్టాలా, ఒప్పుకోవాలా, పశ్చాత్తాపపడాలా, తిరిగి ఇవ్వాలా, ఇచ్చిన మనము సమాధాన పడాలి, తర్వాత తీర్పు తీర్చబడాలి, తర్వాత పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఈ 7 ఒకసారి అందరు నాతో చెప్పండి. పాపము యొక్క గ్రహింపు, పశ్చాత్తాపపడుట, ఒప్పుకొనుట, తిరిగిచ్చుట, సమాధానపరచబడుట, తీర్పు తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట. హల్లెలూయా. 7 స్టెప్ బై స్టెప్. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ టైం పడుతుందా అండి? 7 స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ టైం పడుతుందా? ఒక్కసారి ఇంకా మన లోపల ఏదన్నా దేవునికి నచ్చంది, మనం ఇంకా దేవునికి దూరం పరిచేలాగా ఏదైనా పాపం మన లోపల ఉందా, మన పాత జీవితం ఏదైనా ఉందా? ఇప్పుడే ఒకసారి అందరూ మోకరిద్దాం.